దాదాపు 600 ఏళ్ల నాటి వృక్షం అది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గుర్తింపు పొందింది. పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అదునుగా కొందరు వ్యక్తులు అభివృద్ధి మండలి పేరిట వసూళ్లకు తెరలేపారు. సర్కారు నిర్లక్ష్యానికి గురై ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన అనంతపురం జిల్లా తిమ్మమ్మ మర్రిమానుపై కథనం. దూరం నుంచి చూస్తే చిట్టడివిలా కనిపిస్తున్నదంతా ఒకే చెట్టు అంటే నమ్మడం కష్టమే. అదే తిమ్మమ్మ మర్రిమాను. ఇదే అనంతపురం జిల్లాలోని గూటిబయలు గ్రామ సమీపంలో ఉంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. దాదాపు 650 ఏళ్ల క్రితం సతీ అనసూయ, సతీ సావిత్రి వంటి పతివ్రతలతో పోల్చదగిన తిమ్మమ్మ అనే మహిళ భర్త చితిపైనే ప్రాణత్యాగం చేసింది. ఆ స్థలంలోనే ఈ మర్రి చెట్టు పుట్టడంతో దీనికి తిమ్మమ్మ మర్రిమాను అనే పేరొచ్చింది. కాలక్రమంలో ఈ వటవృక్షం ఊడలతో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి వృక్షంగా 1989లో గిన్నీస్లో చోటు సంపాదించింది. ఇంతటి ఘనకీర్తి, చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ పర్యాటకంగా మాత్రం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ మర్రి చెట్టు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అటవీశాఖ ఇటీవల కుందేళ్లు, పావురాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముఖద్వారం, ఉద్యానవనం, మర్రి చెట్టు చుట్టూ కలియదిరిగేలా నడక మార్గం మాత్రం ఏర్పాటు చేసి వదిలేసింది. చెట్టు ఇంత పెరిగిందంటే నమ్మలేదు. ఇటుక చూసాలకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ రాజు ఆ దేవతకు అడిగింది చెప్పలేదని చెట్టు ఈ పక్క పెరుగుకుంటాం. ఫెసిలిటీస్ అంటే ఇక్కడ హోటల్స్ ఉండాలా, రూమ్స్ ఉండాలా, బస్సు వచ్చే లేదు. ఫస్ట్ మొదట ఇక్కడ విత్తనమే అనుకున్నాము, కానీ కథ విన్న తర్వాత గైడ్ ద్వారా ఇది దీని యొక్క హిస్టారికల్ మంచి ప్లేస్ అని అర్థమైంది. మర్రిమానుకు చేరుకునేందుకు సరైన రవాణా సదుపాయాలు లేవు. పర్యాటక శాఖ నిర్మించిన అతిథి గృహం నిర్వహణ లేక మూలన పడింది. ఇక్కడున్న ఆలయ నిర్వహణ బాధ్యతల్ని చేపట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు ముందుకొచ్చినా ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానికంగా ఓ అభివృద్ధి సంఘం పుట్టుకొచ్చింది. కొత్తగా ప్రవేశ రుసుం వసూలు చేస్తోంది. తిమ్మమాంబ దేవాలయ అభివృద్ధి సంఘం పేరుతో దుకాణాల ఏర్పాటుకు కూడా వేలంపాట ద్వారా అనుమతులిచ్చింది. ప్రైవేటు వారికి అవకాశం ఇవ్వకుండా తీతిదే కాని దేవాదాయ శాఖ కాని ఈ బాధ్యతల్ని చేపడితే సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. వచ్చాము, ఇలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మరి మనం వరల్డ్ రికార్డ్ అయింది, గిన్నీస్ అని చెప్పారు. సరే చూసి వెళ్దామని వచ్చాము. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కాస్త ఫెసిలిటీ ఇస్తే ఇంకా జనాభా ఇంకా వస్తారు. కొంచెం అడ్వర్టైజ్మెంట్ అది ఇది ఇచ్చి కొంచెం టూరిస్ట్ టైపు ఉండేదానికి అనుకూలము, హోటల్స్ అది ఇది చేస్తే జనాభా వస్తారు, ఉంటారు. చారిత్రక ప్రాధాన్యమున్న దేవాలయం మర్రి చెట్టుకు అనుబంధంగా ఉండడం కలిసొచ్చే అంశమే అయినా అదే ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మారింది. మొగ్గ దశలోనే ఉన్న ఈ తంతుని అరికట్టకపోతే మర్రి వృక్షం మాదిరిగానే అక్రమార్కుల పర్వం కూడా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. కాసులుంటే